నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయము వచనములు 31, 32. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను అనెను. చదవబడిన లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాడు. మహిమగల మా తండ్రి, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒంగోలులో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి స్తోత్రము నాయన. నీ కృపలో నీ సంఘమును కాపాడుచు వర్ధిల్ల చేయుచున్నందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 2 దినములను మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముందుగా మీ దాసుని బలపరచి ఇచ్చిన సందేశముకై వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మా లోపములను దిద్దండి, మమ్మను సరిచేయండి, మమ్మను హెచ్చరించండి, మాకు ఉజ్జీవము, పురుకొల్పు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి మిమ్మల్ని చూసి దేవుని స్తుతించుటకును, నీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. నా కొరకును, పరిచర్య కొరకును, ఆరోగ్యం కొరకును మీరు చేయుచున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. మీ ప్రార్థనలు నాకు అవసరము. చాలా బలహీనమైపోతున్నాను. ఒక 4-5 రోజుల నుంచి మోకాలు నొప్పి మరి ఎందుకో వచ్చిందో. నడుస్తుంటే ఉండదు, నిలబడ్డా ఉండదు, కానీ కూర్చునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి ఎజ్రా గారు నాకేమైనా సహాయం చేస్తారేమోనని ప్రార్థన చేయాలని ప్రభునామన కోరుచున్నాం. దేవుడు తన దాసును బలపరచి ఇచ్చిన మంచి సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అమ్మ, మీకు వినిపిస్తుందా? బ్రదర్, మీకు కూడా వినిపిస్తుందా? చివరి కూర్చున్న వాళ్ళు మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగా ఎరిగిన లేఖన భాగమే.
అనేక పర్యాయాలు ఈ లేఖన భాగము నుంచి ధ్యానాలు చేసిన అంశములే ఇవి. ఆది కాండములో మానవుని యొక్క సృష్టి నిర్మాణం మానవుని యొక్క పతనాన్ని మనం చూస్తున్నామని. నిర్గమాకాండములో విమోచన, పాప మానవుని యొక్క విమోచన మనం చూస్తున్నామని. లేవి కాండములో విమోచింపబడిన మానవుడు ఆరాధిస్తున్నాడని. ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు, ఆరాధకునిగా మనం చూస్తున్నామని. సంఖ్యాకాండములో విమోచింపబడిన మానవుడు యాత్ర చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? యాత్రికుడుగా మనం చూస్తున్నామని. ద్వితీయోపదేశ కాండములో ఒక శిశువుని వలె నేర్చుకుంటున్నాడు పాఠాలు. ఒక శిష్యుని వలె నేర్చుకుంటున్నాడు. ఉపదేశం పొందుతున్నాడు అన్నమాట. ఆది కాండములో క్రీస్తు ప్రభువు సృష్టికర్త, నిర్గమాకాండములో క్రీస్తు ప్రభువు విమోచనకర్త, లేవి కాండములో క్రీస్తు ప్రభువు మన ఆరాధన దైవము, సంఖ్యాకాండములో క్రీస్తు ప్రభువు మన సేనాధిపతి. ఎవరండి? మన సేనాధిపతి. ద్వితీయోపదేశ కాండములో క్రీస్తు ప్రభు మన బోధకుడు. ఎవరు ఆయన? మన బోధకుడు. ఆయన వంటి బోధకుడు ఏడి అని యోబు గ్రంథములో మనం చూస్తున్నామని. ఆయనతో సాటి అయిన బోధకుడు లేడు. ఎందరో బోధకులు వచ్చారు, ఎన్నెన్నో బోధించారు, వందల వేల మంది వచ్చారు. కానీ క్రీస్తు ప్రభు వంటి బోధకుడు ఇప్పటి వరకు, ఇక ముందు కూడా లేడు, రాడు, రాబోడు. ఆయన పరమ బోధకుడు, పరలోకం నుండి వచ్చిన బోధకుడు. ఒక పర్యాయం శాస్త్రులు, పరిసయ్యులు బంట్రోతులను పంపారు యేసు ప్రభువాన్ని పట్టుకుని రమ్మని కదండి. యోహాను సువార్త 7వ అధ్యాయం ఉంటుందండి. అప్పుడు యేసు ప్రభువారు వాక్యం బోధిస్తున్నారు. వెళ్ళిన వారు ఆయన బోధ విని ఆయన్ని పట్టుకోకుండా వచ్చేసారండి. పంపిన వారి దగ్గరికి వచ్చారు. ఏంటి, ఆయన బంధించి తీసుకుని రమ్మంటే మీరు ఒట్టిగా వచ్చారేంటి అని అడిగితే వారు ఏమన్నారు? ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు. ఏమన్నారు చెప్పండి? ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడూ మాట్లాడలేదు. ఒక గొప్ప భక్తుడు, ఇంగ్లీష్ స్పీకర్ ఇలా చెప్పాడండి, నేను విన్నా. దే వెంట్ టు అరెస్ట్ హిమ్, అంటే బంట్రోతులు వెళ్ళారు కదా ఆయన అరెస్ట్ చేయటానికి. దే వెంట్ టు అరెస్ట్ హిమ్ బట్ హీజ్ వార్డ్స్ అరెస్టెడ్ దెమ్. హీజ్ వార్డ్స్, ఆయన పట్టుకోవటానికి వెళ్ళారు, బంధించడానికి. ఆయన మాటలే వీరిని ఏం చేసినాయి? అరెస్ట్ చేసేసినాయి అన్నాడండి. ఆయన మాటలే వీరిని అరెస్ట్ చేశాయి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రసంగం. ఆయన వంటి బోధకుడు లేడు. నిర్గమాకాండమునకు విమోచన గ్రంథము అని పేరు. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన బాహుబలము చేతను గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ చేతను వారిని విడిపించి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రము దాటించి అద్దరికి తీసుకుని వచ్చాడు. సినాయి పర్వతం దగ్గర వారు ఇప్పుడు ఉన్నారు. అక్కడ దేవుడు వారికి ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలు తెలియచేశారు. 24వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనం అండి. 24:18.
అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారు? సినాయి పర్వతం దగ్గర ఉన్నారు. పర్వతం దగ్గర దిగువన ఉన్నారన్నమాట. మోషే ఎక్కడున్నాడు? చదువుకున్నాం కదా, ఆ కొండ మీద, కొండ శిఖరం పైన ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినములు ఉన్నాడు. ఈ 40 దినములు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారమును గుర్చిన సంగతులన్నీ మోషేకు చూపిస్తూ వచ్చాడు. కొండ మీద చూపించిన ప్రకారం అంటాడు కదండి. అలాగను నిర్మాణం చేయటకు జాగ్రత్త పడు, అన్ని నియమాలు అన్నీ చెప్పాడు. యాజకులు, ప్రధాన యాజకులు ఎన్నో సంగతులు ఈ 40 దినాలు దేవుడు మోషేకు తెలియచేశాడు. మోషే వెళ్ళి ఇప్పుడు చాలా రోజులైంది. 32వ అధ్యాయంలో మోషే రావటం ఆలస్యమైంది, తడవు చేశాడని ఉంది కదా. ఇశ్రాయేలీలు అహరోను యొద్దకు వచ్చి, ఈ మోషే అనేవాడు ఏమాయను, చూడండి మొదటి వచనమే, ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను మాకు తెలియదు అని అతనితో చెప్పిరి. ఆ మాట పట్టుకో. మోషేను గురించి ఏమన్నా చెప్పండి, చదువుకున్న మాటే కదా. ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఎవరంట? మోషే అనేవాడు ఏమాయను. అది మోషేకు చాలా గౌరవమైన మాట, గౌరవంగా మాట్లాడుతున్నారు కదా మోషేని గురించి. చెప్పరే, గౌరవంగా మాట్లాడుతున్నారా అగౌరవంగా మాట్లాడుతున్నారా? అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఈ మరలా ఏమన్నారు? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించాడు అంటున్నారు మళ్ళీ కదా. ఐగుప్తు నుంచి రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయను. ఆ మాటను బట్టి వారి ఉద్దేశంలో మోషే చచ్చిపోయి ఉంటాడని కదా. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ప్రకారమే మోషే చనిపోయాడు అనుకోండి కొండపైన, వారు ఏం చేయాలి? వారి యొక్క స్పందన ఎలా ఉండాలి చెప్పండి? మోషే కొరకు వారు ఏం చేయాలి చెప్పండి? విలపించాలి, దుఃఖించాలి. అయ్యో మోషే మా నాయకుడా, ఏమయ్యావా అని మోషే కొరకు వారు విలపించాలి, దుఃఖించాలి, ఏడవాలి. కానీ ఈ మోషే అనేవాడేమాయను? ఉండాడో పోయాడో, సచ్చాడో బతికాడో మాకెందుకు అన్నట్టుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కలిసి ఉంటాయి. సత్తయ్య, హెబ్రీ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట. ఆ మాట పట్టుకోండి. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఇశ్రాయేలీల పట్ల మోషే వైఖరి ఎట్లా ఉంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దేవుని ప్రజల కొరకు చెప్పండి శ్రమలు అనుభవిస్తానికి ఇష్టపడి వచ్చాడు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట వేలని యోచించెను. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదా? మోషే ఐగుప్తు దేశంలో యువరాజుగా జీవించాడు. సకల విద్యలు అభ్యసించాడు. రథాల మీద స్వారీ చేశాడు. ఈ లివ్డ్ ఇన్ ప్యాలెస్, అంతఃపురములో జీవించాడు. విలాసవంతమైన జీవితం జీవించాడు. అంత వైభవము, ఐశ్వర్యము, విలాసవంతమైన జీవితంలో జీవించిన మోషే దేవుని ప్రజలు తన సహోదరులు ఇశ్రాయేలు కొరకు ఏమనుకున్నాడు? అది అల్పకాల పాప భోగం అని ఎంచి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మోషే ఇశ్రాయేలు కొరకు ఏం చేశాడు చెప్పండి? ఆ మాటలోనే ఆ భోగాన్ని ఏం చేశాడు? ఇక త్యాగం చేశాడు. ఆ వైభవాన్ని, ఆ విలాస జీవితాన్ని మోషే ఏం చేశాడు? త్యాగం చేశాడు. వారితో పాటు సంచరించారు. వారు అరణ్య యాత్రలో నేల మీద పడుకుంటే ఆయన కూడా నేల మీద పడుకున్నాడు. మారా దగ్గరకు వస్తే నీళ్ళు ఏమైంది చెప్పండి? చేదు కదండి. ఇశ్రాయేలుకే చేదుగా ఉన్నదా? మోషేకు కూడా చేదుగా ఉన్నాయా? ఏందయ్యా చెప్పరే? ఇశ్రాయేలుకు చేదుగానే ఉన్నాయి, మోషేకు కూడా చేదుగా ఉన్నాయి. వారు ఏం నీళ్ళు తాగారో ఆ నీళ్ళే తాగారు. వారు ఏమి తిన్నారో అదే తిన్నారు. వారు ఎక్కడ పనుకున్నాడో అక్కడే పనుకున్నారు. వారు గుడారాలు ఉంటే ఈయన కూడా గుడారాల్లోనే ఉన్నారు. వారు నేల మీద ఉంటే ఈయన నేల మీద పనుకున్నారు. ఈ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దీస్ పీపుల్. తన ప్రజలతో ఆయన ఐక్యమైపోయాడు. ఆ ప్రజల కొరకు, ఆ బానిసల కొరకు ఈ యువరాజు త్యాగం చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఈ మోషే అనేవాడు ఏమాయను అంటే వారు ఎటువంటి ప్రజలండి? కృతజ్ఞత లేని ప్రజలు. అది ఆ మాట పట్టుకో చాలు. కృతజ్ఞత లేని ప్రజలు వారు. మాకు ముందు నడవటానికి మాకు ఒక దేవతను చేయమన్నారు. దేవతను చేశాడు అహరోను. పండగ అన్నాడు అహరోను. ఇశ్రాయేలు పండగ చేస్తున్నారు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచారు. ఈ సంగతి మోషేకు తెలియదు కదా. మోషేకు తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అమ్మా? దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మోషే అన్నాడు, దేవుడు అన్నాడు, మోషే నువ్వు త్వరగా దిగిపో, నీ జనులు చెడిపోయారు. నీవు త్వరగా దిగిపో, నీ జనులు చెడిపోయారు. నువ్వు అడ్డు రావద్దు. నేను వారిని నశింప చేస్తా. నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. ఏమన్నాడు దేవుడు? నీవు అడ్డు రావద్దు, వారిని నశింప చేసి నిన్ను, నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానన్నాడు. చాలాసార్లు ఇది చదివినప్పుడల్లా అడుగుతానే ఉంటాను నేను. ఎన్నిసార్లు అయినా అడుగుతాను. వీరందరిని నశింపజేసి నిన్ను, నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానని దేవుడు నీతో అంటే ఏమంటావు నువ్వు? మనం ఏమంటాం చెప్పండి? వీళ్ళందరినీ నశింపజేస్తా, వారు చెడిపోయారు, నిన్ను నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానని
దేవుడే అంటే మనం ఏమంటాం? ఏదో ఒకటి చెప్పండి. ఏమంటాం? నేను చెప్పట్లేదేంది? మీరు చెప్తేనే నేను ముందుకెళ్ళేది. ఏమంటాం? అయ్యా నేనేం అనలే మిమ్మల్ని. దేవా యెహోవా, నువ్వు చెయ్యాలనుకున్నదేదో తొందరగా చెయ్యి అనేవాడు. మోషే అలా అనలా. దేవా యెహోవా, నా ప్రజలు అంటావేందయ్యా, వారు నీ ప్రజలే. నా ప్రజలు అంటావు ఏమిటయ్యా, వారు నీ ప్రజలు. వారిని అరణ్యములో చంపివేస్తే ఐగుప్తీయులు ఏమనుకుంటారు నేను గురించి? వారి దేవుడు వారిని కొండల్లోకి తీసుకెళ్ళి ఆ వాగ్దాన దేశం చేర్చలేక మధ్యలోనే చంపేశారంటారు. ఘనమైన నీ నామానికి ఏమో కలిగిద్ది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశావే, నీ సంతానాన్ని గొప్ప జనముగా చేస్తానన్నావే, ఆ వాగ్దానం ఏమైంది? నీ నామమునకు ఏమి జరిగిద్ది? దేవా యెహోవా, నీ నామమునకు ఖ్యాతి తెచ్చుకో, ఆ ప్రజలను నశింపచేయవద్దు. మోజెస్ వాజ్ కన్సర్న్ ద గ్లోరీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. మోషే యొక్క ఏకైక కన్సర్న్ ఏంటంటే ఆయన యొక్క బాధ్యత, లేకపోతే ఆయనకున్న ఆ ఆనందం, దేవుని నామము ఏం కావాలి? మహిమపరచబడాలి. నీ నామం మహిమపరచబడాలి. సరే అని దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు. 2 రాతి పలకలు తీసుకుని మోషే దిగి వస్తున్నాడు. కింద జనులు బొమ్మను పెట్టి ఊరేగిస్తూ, తినుతూ, తాగుతూ, ఆడుతూ ఉన్నారు కదండి. కదా, తినటం, తాగటం, ఆడటం చూశాడు మోషే. ఈసారి మోషే సహించలేకపోయాడు. మోషే కోపం రగిలిపోయింది. ఆ 2 రాతి పలకలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు పగలగొట్టాడు. నాకు తెలియదు ఎందుకు పగలగొట్టాడో తెలియదు. ఆ బంగారు దూడను తీసుకురమ్మన్నాడు. దానిని పొడుం చేశాడు, కాల్చివేశాడు, పొడుం చేశాడు, నీళ్ళు పారబోపిస్తాడు. వాళ్ళ చేత తాగించాడు. నన్ను అహరోను పిలిచాడు. నువ్వెందుకు ఈ పనులు చేశావు, నువ్వెందుకు ఈ పని చేశావని అహరోనును గద్దించాడు. చూడండి, 25వ వచనం చదువుతున్నాను. 25వ వచనం 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుట మోషే చూసెను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టాను. ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. దేవుని ప్రజలు ఎట్లా తిరుగుతున్నారు చెప్పండి? ఆ మాట పట్టుకోవాలి. దేవుని ప్రజలు ఎట్లా తిరుగుతున్నారు? అక్కడున్న మాటే చెప్పండి. దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆ విచ్చలవిడిగా తిరిగేటట్టుగా అహరోను ఏం చేశాడు? వారిని విడిచిపెట్టేశాడు. ప్రియులారా,
దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి వీలు లేదు. ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడు. పౌలు రాసిన పత్రికలు చదువుకోండి, అసలు బైబిల్ చదువుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుండి మనం చదువుతుంటే, ఒకవేళ నేను ఆలస్యం చేస్తే దేవుని మందిరములనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఆ సంగతులు నేను నీకు తెలియజేస్తున్నానన్నాడండి. దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘములో జనులు అంటే విశ్వాసులు, దేవుని ప్రజలు ఎలా తిరగాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుడు తన వాక్యములో మన కొరకు ముందుగానే రాయించి సిద్ధపరిచాడు. తిమోతి పత్రికలు 2 పత్రికలు చదువుకోండి. ఆయన పత్రికలన్నీ, పౌలు పత్రికలు అన్నీ చదువుకోండి. అందరి పత్రికలు చదువుకోండి. సువార్థికులు ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి రాశాడు. పెద్దలు ఎలా ఉండాలి రాశాడు. వృద్ధులు ఎలా ఉండాలి రాశాడు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి రాశాడు. విధవరాండ్రు ఎలా ఉండాలి రాశాడు. యవనస్తులు ఎలా ఉండాలి రాశాడు. విధవరాండ్రు ఎలా ఉండాలి రాశాడు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి రాశాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలో రాశాడు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో రాశాడు. యజమానుడు దాసుడు ఎలా ఉండాలో రాశాడు. అధికారులు ప్రజలు ఎలా ఉండాలో రాశాడు. దేవుని సంఘం, దేవుని వాక్యం, దేవుని ప్రజలు విచ్చలవిడిగా తిరగటానికి వీలు లేదు. ఇక్కడ ఒక క్రమం ఉన్నది, ఇక్కడ ఒక నియమావళి ఉన్నది. వీ హ్యావ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, వీ హ్యావ్ ద కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉన్నది, దేవుని శాసనాలు, వీ హ్యావ్ ద ప్రిసెప్ట్స్. ఇక్కడ చూడండి, అదే వచ్చిన మరలా సత్తయ్య 25 అండి. విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే ఏం జరిగిద్ది? చదువుకున్నాం కదమ్మా. వారి విరోధులలో వారికి ఎగతాళి కలిగిద్ది. ప్రజలు ఎందుకు దేవుని ప్రజలు ఎందుకు విచ్చలవిడిగా తిరగకూడదు? విచ్చలవిడిగా దేవుని ప్రజలు తిరిగితే లోకంలో అన్నిలో అందరిలో మనకేం కలిగింది చెప్పరే? ఎగతాళి చేస్తారు. ఎప్పుడన్నా మిమ్మల్ని ఎగతాళి చేశారు ఎవరన్నా? ఏమో మీరు బస్తీలే కదంట్లే, మా పల్లెటూళ్ళు అయితే మొక్కాన్ని అంటూ ఉంటారండి. ఏమంటారు తెలుసా? మీకంటే మేమే నయమంటారు. ఇక్కడ అన్నారు లేదు, పల్లెటూరులో సంఘం పోతే అంటాను ఉంటారు. ఏమంటారు? ప్రార్థనకు పోయి మీకంటే మేమే నయమంటారు. ఇదేనా మీ ప్రార్థన? ఇదేనా మీ ఆరాధన? ఇదేనా మీ సంఘం? ఇదేనా మీకు మాకు తేడా ఏంటి? దేవుని ప్రజలు విచ్చలుడిగా తిరిగితే అవమానం పొందుతాము. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనమండి. 12వ అధ్యాయము 14వ వచనమండి. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు దావీదు, నీవు చేసిన పాపము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. చాలండి. దేవుని ప్రజలు
పాపం చేస్తే దేవుని నమ్మానికి ఏమొస్తుంది? చదువు అదే ఏమొచ్చింది? దూషణ. ఆలోచన చేసావా ఎప్పుడైనా ఈ మాటలు? దేవుని ప్రజలు, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం అండి, 14 వచనం. 12:14. దేవుని ప్రజలు పాపం చేస్తే దేవుని నామానికి ఏమొస్తుంది? దూషణ తెస్తావు. జాగ్రత్త. నువ్వు అవమానం పొందుతావు. దేవుని నామానికి ఏమొస్తుందని? దేవుని నామానికి దూషణ తెస్తావు. అసలు దేవుడు ఒప్పుకోడు. విచ్చలుడిగా తిరగడం దేవుడు ఒప్పుకోడు. కానీ అహరోను ఏం చేశాడు? 25వ వచనమండి. అహరోను ఎగతాళి చేశాడా? ఏమయ్యా, అహరోను విచ్చలుడిగా తిరుగుటకు ప్రజలను ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అది అహరోను ఏం చేశాడు? అక్కడ ఉన్న మాటే, విచ్చలుడిగా తిరగటానికి విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మాకు ఒక దేవతను చెయ్యి, ఈ మోషే అనేవాడు ఏమైనా అన్నప్పుడు ఏంటి అడుగుతున్నారు ఇశ్రాయేలీయులారా? దేవతను చేయాలా? దేవుడు మా యొక్క పర్వతము, సినాయి పర్వతం నుంచి మాట్లాడాడు కదా. 19-20 అధ్యాయం చదువుకోండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుడు రూపించకూడదు, సాయిగలు పడకూడదు చెప్పాడు కదా. వేరొక దేవతను చేయమంటారా అని వారిని గద్దించాలి, వారిని క్రమశిక్షణ పరచాలి. కానీ అహరోను ఏమన్నాడు? అలాగైతే మీ బంగారం నేను చేస్తాను. బంగారం ఇస్తే దూరం చేస్తే వాళ్ళకి ఆనందంగా ఉందండి. ఆనందంగా ఉంటూ చూశాడండి అహరోను. ఏం చేశాడు? ఆనందంగా ఉంటూ చూసి మరలేమన్నాడు? రేపు పండగ అన్నాడండి. రేపు యెహోవాకి ఏమన్నాడు? రేపు యెహోవాకు పండగ అన్నాడు. వాళ్ళు అనలా, ఈయనే అన్నాడు రేపు యెహోవాకు పండుగ చేసుకుందామని. అసలు అప్పుడు దేవుడు పండుగలు చేయమని దేవుడు చెప్పలా. ఆ తర్వాత లేవీకాండములో కదా పండుగలు చెప్పింది. పండుగలు చేయండి అని కదండి పండుగలు ఇచ్చింది. అప్పుడు లేవి తర్వాత కదండి. కానీ అహరోను ఏమన్నాడు? రేపు యెహోవాకు పండుగ అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ప్రజలను సంతోషపరచటానికి. ఎందుకన్నాడంటే ప్రజల దగ్గర మెప్పు పొందటానికి. ఆ మాటలు పట్టుకో, నేను స్పెసిఫిక్గా ఆ మాటలు వాడుతున్నాను. ప్రజల దగ్గర చెప్పండి, మెప్పు పొందటానికి, ప్రజలను చెప్పండి సంతోషపరచటానికి. ఇక్కడ అహరోను నాయకత్వాన్ని చూస్తున్నాం అన్నమాట. అహరోను నాయకత్వం ఎటువంటి నాయకత్వం? ప్రజలు అనుకూలంగా కదండి. ప్రజలకు ఏది ఇష్టమో ప్రజలకు అనుకూలంగా నడిచే నాయకత్వం వీరిది అహరోను నాయకత్వం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం, అహరోను నాయకత్వం మెతక నాయకత్వం అని. వీక్. అహరోను నాయకత్వం చెప్పండి, మెతక నాయకత్వం, బలహీనమైన నాయకత్వం. ప్రజలను సంతోషపెట్టాలి ఆయన ఉద్దేశం అది. దాని ద్వారా ప్రజలు ఈయన ఏం చేస్తారు? మెచ్చుకుంటారు. మా నాయకుడు బలేవాడు, మా నాయకుడు మంచోడు, మా సేవకుడు బలేవాడు అని మెచ్చుకుంటారు. అది అహరోను నాయకత్వం. కానీ చూడండి 26వ వచనం అండి. అందుకు మోషే పాలెము యొక్క ద్వారం యెహోవా పక్షమున ఎవరు ఉంటారు అని అడిగాడు. లేవీలు వచ్చారండి. ఆయన గోత్రం కూడా లేవీ గోత్రమే కదా. లేవీలు వచ్చారండి.
లేవీయులు వస్తే మీరు కత్తులు తీసుకోండి అన్నాడు. ఏమన్నాడు? మీరు కత్తులు తీసుకొని ఈ పాపం చేసిన వారిలో, ఈ పాపంలో పాలు పొందిన వారిని అందరిని ఏమన్నాడండి? చంపివేయమన్నాడు. అన్నను చూడొద్దు, తమ్ముడని చూడొద్దు, సహోదరుని చూడొద్దు, సహోదరుని చూడొద్దు, ప్రాణ స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, తల్లి తండ్రి అని ఎవరిని చూడొద్దు. ఈ పాపంలో పాలు పొందిన వారిని ఏం చేయమన్నాడు? కత్తులు తీసుకుని ఏం చేయమన్నాడు చెప్పండి? చంపివేయమన్నాడండి. చూడండి 28. ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఇప్పుడు ఇంకొక నాయకుడు వచ్చాడు. ఇప్పుడు దాకా ఏ నాయకుడు ఉన్నాడు? అహరోన్ కదయ్యా. ఇప్పుడు వరకు ఎవరు నాయకుడు వాళ్ళకి? అహరోన్. ఇప్పుడు ఇంకొక నాయకుడు వచ్చాడు. ఈయన ఎవరు? ఈయన మోషే. అహరోన్ ఏం చేశాడు? మీ ఇష్టం చేసుకోండి అన్నాడు కదా, మీ ఇష్టం. మోషే ఏమన్నాడు వచ్చి? మీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి వీల్లేదు అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టుగా నేను తిరగనివ్వను అన్నాడండి మోషే. ఇక్కడ 2 నాయకత్వాలు మనకు ఇప్పుడు చూస్తున్నాం కదండి. 2 నాయకత్వాలు. మోషే నాయకత్వం, అహరోను నాయకత్వం. మోషే నాయకత్వం బలమైన నాయకత్వం, అహరోను నాయకత్వం బలహీనమైన నాయకత్వం. ఏలీ నాయకత్వం బలహీనమైన నాయకత్వం, సమూయేలు నాయకత్వం బలమైన నాయకత్వం, సౌలు నాయకత్వం బలహీనమైన నాయకత్వం, దావీదు నాయకత్వం బలమైన నాయకత్వం. ఇప్పుడు అడుగుతున్నా, మీ ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్లుగా తిరిగిన వారి అందరిని ఏం చేయమన్నాడు చెప్పరే? చంపేయమన్నాడని. చంపేశాడని. 3,000 మంది చనిపోయారు ఆ రోజు. ఇప్పుడు మోషే వచ్చి మన అందరికి అర్థమవుతాడు, క్రమశిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమశిక్షణ నాయకత్వం శిక్షిస్తున్నాడు అన్నమాట. ఇది క్రమశిక్షణ నాయకత్వం. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా, నిజంగా చెప్పాలండి. ఏదో మెప్పు కోసం మేము సరే నేను గొప్ప మంచి భక్తుని విశ్వాసిని అనుకుంటారులే అనుకుని అట్లొద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మనకి ఏ నాయకత్వం అంటే ఇష్టం ఉంటుంది? ఏ నాయకత్వం అంటే మనకి ఇష్టం? ఇదన్నా చెప్పండి అయ్యా. అదేందమ్మా చెప్పరే? మీరు చెప్పకపోతే నేను వైలు వచ్చి ప్రార్థన చేస్తాను. అది చెప్పడానికి కూడా భయంగా ఉంటున్నా. నేనేం చేయను కదా మిమ్మల్ని. నేనేమో మోసేలాగా చంపేయండి లేకపోతే అదే నేనేం అన్నా కదా. మీరు నాకెందుకు భయపడటం? ఎవరంటే ఇష్టం అండి? సరే, మోషే అంటే ఇష్టమా, అహరోన్ అంటే ఇష్టమా? అమ్మా, మోషే కాదు, ఒట్టిదే అహరోన్. ఈ మోషే అన్నవాళ్ళంతా ఒట్టిదే. ఉదాహరణకి పెండ్లి వచ్చింది, అవతల వ్యక్తి అవిశ్వాసి, మంచి ఉద్యోగం ఉంది, బాగా డబ్బు ఉంది, మంచి హోదా ఉంది, మంచి అంతస్తు ఉంది. ఏమన్నయ్యా మరి అడుగుతున్నారు అన్నయ్య, మరి ఏం చేయమంటావు అంటూ ఉంటారు కదయ్యా. ఇప్పుడు రాలా? మనం అమ్మాయేమో నమ్ముకున్న అమ్మాయి, వాళ్ళేమో చెప్పరే నమ్మని అబ్బాయి. ఏం చేయమని అడుగుతారు ఎవరిని? ఏందయ్యా ఇదేం భలే ఘోరంగా ఉంది ఒంగోలు సంఘం. అడగలేదు, ఇప్పుడు అడగలేదా? ఏం చేయమంటావు అన్నయ్య అని అడుగుతారు పెద్దల్ని, సేవకులను. అంటే ఉద్దేశం ఏంటి?
ఏం చెయ్యాలో ఏం చేయకూడదు వాక్యం లేదయ్యా మా దేవుని వాక్యం తెలీదా వాళ్ళకి? అవిశ్వాసులతో విజోడు ఉండకూడదని వాక్యం తెలీదా వాళ్ళకి? తెలుసు. కానీ వచ్చి ఏం చేస్తారు? అడుగుతారు. ఎందుకు అడుగుతారు? మనసులో ఏముంటుంది? చెయ్యాలని ఉంటుంది. మా పెద్దగారు సరేలే అన్నాడులే అందుకని మేము చేసామంటారు అన్నమాట. చెయ్యకూడదు, అది తగదు అంటే ఆ సేవకుడిని ఆ పెద్దను భలే గౌరవిస్తారు కదా వాళ్ళు. అయ్యా ఇవన్నీ ప్రాక్టికల్ అండి. మనం మన ఆచరణీయమైనవి, మనం రోజు చూసే పరిస్థితులు, సత్యాలు ఇవి. అదేముందలేమ్మా వాళ్ళు చేసుకోలేదు వీళ్ళు చేసుకోలేదా అన్న సేవకుడంటే ఇష్టమా? అట్ట కాదు, దేవుని వాక్యం ఒప్పుకోదు అన్న సేవకుడంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం చెప్పండి? ఇప్పుడు చెప్పండి. చెప్పరే? ఇది చెప్పరు కదా. ఎవరంటే ఇష్టం? అదేముందలేమ్మా వాళ్ళు అట్ట చేసుకున్నారు ఏమంటే వాళ్ళంటే మనకి ఇష్టం. ఇంటికి పిలుస్తాం, మంచి భోజనం పెడతాం, జేబు నిండా డబ్బులు పెడతాం. ఈయనేమంటాడంటే వాళ్ళని గుడ్ బిలీవర్స్ అంటాడు ఈయన. ఎవరు? ఈ సేవకుడు. ఎందుకు? మంచి భోజనం పెట్టి జేబు నిండా డబ్బులు పెట్టాడు కాబట్టి వాళ్ళు ఎట్టున్నా కూడా ఏమంటారు? వీడు గుడ్ బిలీవర్. నో, దేవుని ప్రజలు విచ్చలుడుగా తిరగటానికి వీల్లేదు. మోషే వచ్చి క్రమశిక్షణ చేశాడు. అంటాడు, నేను మరలా దేవుని సన్నిధికి వెళతా, మీ కొరకు ప్రార్థన చేస్తా. కొండ మీద అడిగాడు కదా, చూడకుండా అడిగాడు అక్కడ. ఇప్పుడు వచ్చి కళ్ళారా ఏం చేశాడు? కళ్ళారా చూసి ఈయన దిగులు పడి విచారపడి దుఃఖించి ఆవేశము అబ్బా పరితాపం ఇవన్నీ మిశ్రమైపోయినాయి. సహించలేక హృదయం బద్దలైపోయింది. మోషే వారిని క్రమశిక్షణ పరిచాడు. ఆ దూడను పొడుగు చేశాడు. ఆ పాపంలో పాలు పొందిన వారిని చంపివేసేశాడు. నేను మీ సన్నిధికి వెళతా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా, ఒకవేళ దేవుడు మీ పాపాన్ని పరిహరిస్తాడేమో అని మోషే దేవుని సన్నిధికి మరలా వెళ్ళేను ఉంటుంది కదండి. చూడండి ఆ మాటలండి, చూడండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసి 31 వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళాను. ఈ రిటర్న్ అంటూ ద లార్డ్ అని ఉంటుందండి. అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసి కొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయి. అయ్యో, 2 పర్యాయాలు దేవుని సన్నిధిలో అయ్యో అని మోషే విలపిస్తున్నాడు. ఒకటి, ఆ ప్రజల పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొంచున్నాడు. ఏమని? అయ్యా వీళ్ళు ఏదో పాపం చేశారులయ్యా, ఏదో అదే చిన్న పాపం అనలేదండి. ఏమన్నాడు? అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. ఉన్న పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని విషయంలో వివరిస్తున్నాడు, దేవునికి తెలియచేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. వారి పాపాన్ని తక్కువ చేసి చూపించట్లేదు. ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు ప్రభువా. ఆ మాట అయ్యో వీరు గొప్ప పాపం చేశారంటే ఆ పాపాన్ని మోషే సైతం సహించలేకపోతున్నాడు. అందుకేమన్నాడు? అయ్యో అని కేక వేశాడు దేవుని సన్నిధి.
అయ్యో ప్రభువా, వారి పాపాన్ని క్షమించు, లేకపోతే నీ గ్రంథములో నా పేరు తుడిసివేయి. అయ్యో దేవా యెహోవా, వారి పాపాన్ని క్షమించు, లేకపోతే నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయి. ఎవని పేరైనా జీవ గ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములు మండు గుండములో పడవేయబడును. ఇది 2వ మరణం. అంటే మోషే ఆ ప్రజల కొరకు ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు? చెప్పలేవయ్యా, నరకానికి, అగ్నికైనా వెళ్ళిస్తాం. వారిని కాదా దేవా నశింపజేసేది, నన్ను నశింపచేయి. వారిని కాదు తుడిసివేసేది, నా పేరు నీ గ్రంథములో నుండి తుడిసివేయి. అక్కడ ప్రజల మధ్య ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆలోచించే. ప్రజల మధ్య ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. ప్రజల మధ్య ఉన్నప్పుడు ఏం చేశాడు? వారిని ఖండించాడు, వారిని గద్దించాడు, వారిని శిక్షించాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వారి కొరకు ఏం చేశాడు? విలపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వారిని కాదు తుడిచేసేది, నన్ను తుడిచేయి, నా పేరు తుడిచేయి. వాట్ ఏ వండర్ఫుల్ లీడర్షిప్! ఎంత అద్భుతమైన నాయకత్వం అనే మోషే నాయకత్వం. ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోవాలని నా ఆశ అండి. ప్రజల మధ్య ఏమో ఏం చేస్తున్నాడు? వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు, క్రమపరుస్తున్నాడు. నో, ఇట్లా తిరగటానికి లేదంటున్నాడు. వారు పాపం చేస్తే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టి విలపిస్తున్నాడు, వారిని క్షమించు, లేకపోతే నన్ను నరకలేమని వారి కొరకు విలపిస్తున్నాడు. ఆ ప్రజలు ఇటువంటి వారు. ఇందాక చెప్పి అందుకే మోషే పట్ల చాలా ప్రేమ గౌరవం కలవారు కదయ్యా. చెప్పరేయ్యా, మోషే పట్ల భలే గౌరవం ఉన్నారు కదా. ఎటువంటి వారు వాళ్ళు? మరి నాయన చదివాం కదా, మోషే అనేవాడు ఏమైనా అని అన్నాడు కదా. మోషే పట్ల వారికి విలువ లేదు, మోషే అంటే గౌరవం లేదు, కృతజ్ఞత లేదు. ఆ ప్రజల పట్లే, కృతజ్ఞత లేని ప్రజల పట్లే, తనకి గౌరవం ఇవ్వని ప్రజల పట్లే వారి కొరకు ప్రార్థన చేసి వారి కొరకు నరకానికి వెళ్ళడానికి సిద్ధపడిన మోషేలు కావాలి మనకి. ఇటువంటి నాయకులు, ఇటువంటి సేవకులు, ఇటువంటి పెద్దలు కావాలి మన సంఘాల్లో. ప్రభువా మాకు దయచేయమని ప్రార్థన చేద్దాము. మెతక అహరోను నాయకత్వం వచ్చేవారు మనకు వద్దు. మనం చెప్పినట్లు చేసేవారు, మనకి ఇష్టమైనట్లుగా మనం సంతోషపెట్టే నాయకులు, పెద్దలు మనకు వద్దు. అమ్మా, మనం ఏం చేసినా అదేముందలే అనేవారంటే మనకి ఇష్టం. కానీ నేను చెప్పాలని స్పష్టంగా చెప్తున్నానండి, మనం ఏం చేసినా అదేముందలే అని మనం సమర్థించేవారు మన ఆత్మీయ నాశనం కోరేవారే, మన ఆత్మీయ క్షేమం కోరేవారు కారు వారు. మీకు మనసు పెట్టుకొని జీవితకాలం అంతా పెట్టుకో. మనకెవరు కావాలి? నాకెవరు కావాలి? నేను తప్పు చేస్తే నన్ను గద్దించేవాడు కావాలి, నా మొఖాన్ని నన్ను గద్దించేవాడు కావాలి, నన్ను సరిచేసేవాడు కావాలి, నన్ను దిద్దేవాడు కావాలి, నా కొరకు తలుపు వేసుకుని ప్రార్థన చేసేవాడు నాకు కావాలి. సరే అదేముందలే, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేవాడు నా నాశనం కోరేవాడు, నా ఆత్మీయ పతనం కోరేవాడు. కాదు అని చెప్పి, వద్దు అని చెప్పి అడ్డగించి మనం క్రమపరిచేవాడు మన ఆత్మీయ మేలు దీవెను కోరేవాడు. ఎవరు కావాలో తెలుసుకో సంఘమా, సంఘాలు, విశ్వాసులు, ఏ నాయకులు కావాలి, ఏ నాయకత్వం కావాలి ఆలోచన చేసుకో, కోరుకో. మనను గద్దించేవారిని గౌరవిద్దాం.
మనం క్రమపరిచేవారిని గౌరవిద్దాం. మోషే వారి కొరకు ప్రార్థన అయ్యో అని విలపించాడు, ప్రార్థన చేశాడు. మోషే చూడండి 106వ కీర్తన 23వ వచనమండి. 106వ కీర్తన 23వ వచనమండి. 106:23. 106. ఏర్పరచుకొనిన మోషే ఆ? ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. మోషే అడ్డు రావద్దు అన్నాడు కదా, కానీ మోషే ఏం చేశాడు? అడ్డుపడ్డాడు. నన్ను నశింపజేయి, నన్ను నశింపజేయి, వారిని కాపాడు, నన్ను. మోషే అడ్డుపడ్డాడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. అది ఏకాంత ప్రార్థన, అది ప్రభుతో చేసిన ప్రార్థన, అది విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, అది ప్రధాన యాజకుని ప్రార్థన, అది ప్రాయశ్చిత్తార్థమైన ప్రార్థన. ఇవన్నీ బైబిల్ లేఖనాలు ధ్యానం చేస్తే ఉంటాయన్నమాట. అది ప్రాయశ్చిత్తార్థమైన ప్రార్థన, అది ప్రధాన యాజకుని ప్రార్థన, తన ప్రజల కొరకు విలాపిస్తూ చేసిన విజ్ఞాపన ప్రార్థన, ప్రభు యొక్క ప్రసన్నత పొందిన ప్రార్థన చేస్తుంది. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాను. విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టిన నాయకుడు విచ్చలవిడిగా తిరగటానికి వీల్లేదు. క్రమపరిచిన నాయకుడు మాకెవరు కావాలి? ప్రజల మధ్య ఉన్నప్పుడు వారి పాపాన్ని ఖండించి శిక్షించి దండించాడు. వారి కొరకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు గొప్ప పాపం చేశారు, క్షమించు, వారిని కాదు నన్ను నశింప, నా పేరు తుడిచివేయమని విలపిస్తూ ప్రార్థన చేశా. మోషేలు మాకు కావాలి, ఆ నాయకులు, ఆ సేవకులు, ఆ పెద్దలు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియుల